guys, welcome back to our channel Vanilla World. It's me Vanilla. Today cooking video with Vanilla. ఈ రోజు చేయబోతున్న రెసిపీ వచ్చి సన్న కారపూస అని కొందరు కారాలు అని కొందరు అంటారు. ఈ రెసిపీని ఎలా చేయాలో అన్నది ఈ వీడియోలో చూద్దాము రండి. ఈ కారపూసకి బయట కొన్న శనగపిండి కన్నా ఇంట్లో ఆడించిన శనగపిండి వేసుకుని చేసుకుంటే కారపూస టేస్ట్ బాగుంటుంది. 2 గ్లాసుల శనగపిండిని తీసుకుని ఈ విధముగా జల్లించుకోవాలి. ఇలా జల్లించడం వల్ల మొరాలు కారపూస గొట్టంలో స్టక్ అవ్వకుండా ఉంటాయి. జల్లించుకున్న శనగపిండిలో 1 గ్లాస్ వరిపిండిని వేసుకోవాలి. బియ్యం పిండిని కూడా ముందు చూపించినట్టు జల్లించుకుని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొరాలు ఏమీ లేకుండా స్మూత్గా వస్తుంది. ఇదే విధంగా బియ్యం పిండిని కూడా జల్లించుకోవాలి. మనకు టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. మెత్తగా పౌడర్ చేసుకున్న వాముని వేసుకోవాలి. లేదంటే గొట్టంలో వాము ఇరుక్కుని సరిగ్గా కారపూస రాదు. పచ్చిమిర్చిని మిక్సీ పెట్టుకుని వడపోసి రసంను పోసుకోవాలి. కారం వేసుకునే వాళ్ళు కారం వేసుకోవచ్చు. మేమైతే పచ్చిమిర్చి రసంను తీసుకున్నాము. ఇలా వేసుకుని కలుపుకోవాలి. కలిసిన తరువాత కొంచెం వాటర్ వేసి ముద్ద ఈ వరకు కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ ఒకేసారి వేయకుండా కొంచెం వాటర్తో అలా కలుపుకోవాలి. పిండిని ఇలా కలుపుకోవాలి. మరి మెత్తగాను కాకుండా అలాగే మరి గట్టిగా కాకుండా ఈ టెక్స్చర్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకుని డ్రై అవ్వకుండా ఉంచుకోవాలి. కారపూస గొట్టానికి లోపల పిండి అంటుకోకుండా ఉండడానికి ఆయిల్ను రాసుకోవాలి. నూనె రాసుకున్న కారపూస గొట్టంలో సరిపడినంత పిండి ముద్దను పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ను పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కారపూసని ఆయిల్లో తిప్పుకోవాలి. చూడండి ఎంత ఈజీగా ఆయిల్లో పడుతుందో. ఒక్కొక్కటి ఇలా పెద్దగా వేసుకోవాలి. ఫ్రై చేసుకోవడానికి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోవాలి. రెండో వైపు ఫ్రై చేసుకోవాలి. ఇది త్వరగా ఫ్రై అయిపోతుంది. లైట్గా ఉన్నప్పుడే తీసుకోవాలి. తరువాత రెండో వాయిని వేసుకోవాలి. రౌండ్గా ఇలా ప్రెస్ చేసుకుంటే పూస
కిందకు వచ్చేలాగా వేసుకోవాలి. ఈ విధముగా పెద్దగా వేసుకోవాలి. సన్నగా ఉంటాయి కనుక వేసిన వెంటనే తిరగవేయకూడదు, విడిపోతాయి. కనుక కొంచెం ఫ్రై అయిన తరువాత రెండో వైపుకు తిప్పుకోవాలి. రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఎక్కువ ఫ్రై అయితే మాడు వాసన వస్తుంది కాబట్టి కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. బయటికి వచ్చాక కలర్ వస్తాయి. మిగిలిన పిండిని కూడా ఇలా వేసుకోవాలి. రౌండ్గా పెద్దగా వేసుకుంటూ ఉండాలి. ఈ వీడియోలో చూపిస్తున్న కొలతలతో మీరు చేసుకుని చూడండి. చాలా క్రిస్పీగా అలాగే చాలా టేస్టీగా వస్తాయి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత సెకండ్ సైడ్ కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి. రెండు సైడ్లు ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. సన్నకారపూస ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. క్లీన్ చేసుకున్న కరివేపాకును ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. సన్నకారపూసను ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుని వేయించిన కరివేపాకును వేసి గార్నిష్ చేసుకుంటే నోట్లో వేసుకుంటే కరిగిపోయే టేస్టీ అయిన సన్నకారపూస రెడీ అయిపోయింది. ఈ సన్నకారపూసను మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. Thank you for watching my video. Do like, share, comment and subscribe to our channel Vanilla World. Click on the bell icon. You cannot forget or miss any of my videos. I will come with a new video very soon. Bye bye.